హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే నమస్కారం ఫ్రెండ్స్. మేమైతే ఈ సైడ్ గట్టి చేస్తున్నాం ఫ్రెండ్స్. అందులో వాటి కంకర ఉంది, కూర అయితే తోలిస్తున్నాం ఫ్రెండ్స్. అట్లా చేయననుకున్నాం కానీ చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వర్షాకాలం అయితే ఇక నీరంతా 2 కిలోమీటర్స్ బార్లని ఇదైతే నేను చేస్తున్నాం ఫ్రెండ్స్. గడ్డపరతుంది పోతుంది అంటే దర్శనం లేవల్ చేసి కంకర పోసి కూర పోస్తాం ఫ్రెండ్స్. బర్లని అప్పుడు అటు గచ్చు చేసినప్పుడు ఒక్కరోజు ఇటు కట్టేసరికి పెండు ఉన్నది మట్టి మీద. ఆ పెండు ఉంటే గచ్చు ఫెయిల్ అవుతుంది. ఇక పెండపోయేటట్టు నిన్న వాడు మర్రేసి ఇటు ఇది గాడి కట్టిండు మా ఇంటి గాడే బర్లకు. పైప్ మీద వేసి డాడీ. ఒక్కొక్క పక్కకు అయ్యేసరికి ఇక బాగా బురదలాగా అవుతాను. గచ్చు కూడా ఆగుతలేదు. 2 పక్కల చేద్దామని ప్రిపేర్ చేస్తాను. వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి. ఇక వచ్చే ప్రసక్తి లేదు. వర్షం పడ ముందుకే కంకర శూర తెప్పించి పెట్టినామండి. ఇక వీళ్ళు దున్నుతారు, మా పక్క మెడలు దున్నితే ఇక రాదు బండి ఇళ్ళకు. మాది శనగ కదా, బండి రాదని ముందుగానే తోలిచ్చినాం. ఇవాళ వచ్చి ముహూర్తం చేసేటందుకు మా చెరిబాబు గట్టిగా పట్టుబట్టిండు. అది పని చేద్దామండి. దాన్ని ఎత్తెత్తులంతా తీసి లేవల్ చేసుకొని కంకర వేసి దాన్ని లేవల్ చేయాలి. దీనిలాగా చేసుకోవాలి. పైన వైర్లు ఉన్నాయి. అప్పుడు బంతి చెట్లు పెడదామని గడ్డలు తోలిచ్చినాం. తోలిచ్చేసరికి షెడ్ అయ్యే ముందుకి ఆ గడ్డలు అట్లనే ఉన్నాయి. ఎత్తులు వంపులు చాలా కష్టం అండి ఈ బర్రెలతో చేసుడు. అయితే వర్షాకాలంకి ఇబ్బంది అవుతుంది. బుధ పండుకుంటే బర్రెలకు లేని రోగాలు వస్తాయి అని ఇక 2 దిక్కులా చేద్దామన్నట్టు ఇటు ప్రిపేర్ చేసుకుంటాను.